సెన్సేషనల్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు రేఖా భోజ్ గారు మనతో ఉన్నారు. జనసేన కండువా కప్పుకుని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి పిఠాపురం అయితే వచ్చారు. మేడం పిఠాపురం వచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తున్నారా? అవునండి, పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చాను. నిన్న వచ్చాను, నిన్న ఆల్రెడీ ప్రచారం కూడా చేశాను. ఈరోజు కూడా మళ్ళీ వెళ్ళబోతున్నాను. ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నారు కదా, అక్కడ ఎలా ఉందండి స్పందన? చాలా బాగుందండి, అందరూ పాజిటివ్గానే ఉన్నారు. అండ్ నేను ఎందుకు వచ్చానంటే యాజ్ ఎ సినిమా ఆర్టిస్ట్గానే కాకుండా ఆయన కోసం వచ్చానండి నేను. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన నాయకుడు ఖచ్చితంగా పిఠాపురంలో గెలవాలని, అలాంటి నాయకుడు మళ్ళీ ఓడిపోతే ప్రజలకి చాలా నష్టపోతారని చెప్పి అందరితో నేను మాట్లాడుతున్నాను. అందరూ ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. 175కి 175 కలుస్తామని వైసీపీ చెప్తుంది. ఇప్పుడు మీరు జనాల్లో తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? 175కి 175 వాళ్ళే గెలుస్తారంటారా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకున్నారు? అది చెప్పలేను సార్, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుస్తారు. ఇక్కడ పిఠాపురంలో అయితే మాత్రం. మిమ్మల్ని చూస్తే సంచలన ప్రకటనలు చేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా ప్రకటన చేశారా? లేదండి, ఇంకా జస్ట్ నేను సపోర్ట్ మాత్రం చేస్తున్నాను. అంటే ఎక్కువ కాంట్రవర్సీలు పోవట్లేదండి. నేను ఇక్కడ వచ్చింది, నేను పవన్ కళ్యాణ్ గారు అభిమాని కింద వచ్చాను. నేనే కాదు, నా టీం మొత్తం వచ్చారు, వైజాగ్ నుంచి, స్టూడియో నుంచి వచ్చారు. ఎంతైనా సరే పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. ఇంకొక ఏమంటారు, వైఎస్ఆర్సీపీ కానీ ఇంకొక దేన్నైనా సరే నేను తక్కువ చేసి మాట్లాడడం కానీ ఒక కాంట్రవర్షియల్గా మాట్లాడడానికి అయితే అస్సలు రాలేదు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానం కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడకూడదు కాబట్టి అలా మాట్లాడలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారిని కలవడం కానీ నాగబాబు గారిని కలవడం కానీ ఏమైనా చేశారా? లేదండి, ఇంకా యాక్చువల్గా నేను ఇక్కడ ఉంటారు అనుకున్నాను నాగబాబు గారు, కానీ లేరని అంటున్నారు. సో ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అయినా కలుస్తాను ఖచ్చితంగా. జనాల్లోకి వెళ్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఒక నిజాయితీపరుడైన నాయకుడిని గెలిపించుకోవాలి మన భవిష్యత్తు కోసమని చెప్తున్నానండి. ఓకే మేడం, అయితే మొత్తానికి ఇక్కడ పిఠాపురంలో ఎన్నికలు కూడా దగ్గర పడిపోతున్నాయి, అప్పటి వరకు ఇక్కడ ఉంటారా? లేదండి, నేను ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ మూవ్ అవుతాను. ఎందుకంటే నాకు షూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్ చేయాలి. నిన్న ఈరోజు మాత్రం నేను లీవ్ తీసుకుని వచ్చాను. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని మీకు అసలు ఎందుకు ఆ ఉద్దేశం వచ్చింది? ఎవరండి సొంత డబ్బులు పెట్టుకుని ప్రజలకి ఇంకా గెలవక ముందే ఇంత సహాయం చేస్తున్న నాయకుడిని ఎందుకు నేను సపోర్ట్ చేయకూడదు? నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఒక సినిమా అమ్మాయిగానే కాదు, ఒక జన సైనికురాలు లేదా వీర మహిళ కింద వచ్చాను నేను చెప్పేసి. మేడం గారు, ఇప్పుడు చూస్తే జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ చాలామంది వస్తున్నారు. రోజా గారు ఒక కామెంట్ చేశారు, చాలా చిన్న ప్రాణాలు చిన్న చిన్న ఆర్టిస్టులు అని. దాని గురించి మీరేం చెప్తారు? చిన్న ప్రాణాలు చిన్న ఆర్టిస్టులు అంటే ఎలా చెప్తామండి? ఇప్పుడు నెంబర్ 1 గ్లామర్ వరల్డ్ అండి అసలు చెప్పాలంటే ఇండస్ట్రీ. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే. ఇప్పుడు ఎవ్వరికి లేనంత క్రేజ్ ఓన్లీ సినిమా పీపుల్కే ఉంటుంది. సో ఇంకా ఆమె ఆల్రెడీ సినిమాలు చేసి కూడా ఒక సినిమా ఫీల్డ్ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే ఇంకా ఆమె విజ్ఞతకు వదిలేయాలి. ఇంక నేనైతే అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చిన్న ఆర్టిస్టులు అండి? లేదండి, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చూశాను, చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అలాగే శ్యామ్లా గారు కూడా రకరకాల కాంట్రవర్సీలు చేస్తున్నారు. ఒక కథ కూడా చెప్పారు, అది బాగా ట్రెండ్ అవుతుంది. కథ విన్నారా మీరు? విన్నానండి. నచ్చిందా మీకు? నచ్చింది. నేను కూడా ఇంకో కథ కూడా చెప్పాను ఇందాక రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంటే భస్మాసురుడు కథ అని చెప్పేసి చాలామంది మీలో వినే ఉంటారు. అంటే భస్మాసురుడు చాలా కఠోర తపస్సు చేసి శివుడి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. తీరా ఆశీర్వాదం ఇవ్వగానే వెళ్ళి శివుడి నెత్తి మీద చేపెట్టి శివుడిని ఏదో చేద్దాం అనుకుంటారు. అప్పుడు శివుడు భస్మాసురుడిని అంతం చేసే శక్తి కోసం విష్ణుమూర్తి గారిని హెల్ప్ అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు విష్ణుమూర్తి గారు వచ్చి ఆ భస్మాసురుడిని సంహరించి శివుని కాపాడతారు కదా. సో ఇక్కడ ఈ కథలో శివుడు ఎవరో భస్మాసుడు ఎవరో లేకపోతే విష్ణుమూర్తి ఎవరో ఇంకా మీకే వదిలేస్తున్నాను అనమాట. అయితే ఇండైరెక్ట్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత శ్యామలా గారిని తొక్కేస్తారు అని మీరు అంటున్నారా? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అలా చేయరు. ఎప్పుడు ఒక 100 మంది బాగుపడాలని చూస్తారు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఎవరిని తొక్కేలని చూడరు. రోజా గారు చెప్పారు, భయపడి మాత్రమే ఆర్టిస్టులు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. 7 హీరోలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళకి భయపడి చేస్తున్నారు అంటున్నారు. దేనికంటే భయపడ్డా నాకు అర్థం కాదు. అవకాశాలు రావని? చాలా ఏం లేదండి అసలు. అదే ఏమి చేతకాలన్నప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కాబట్టి అది వాళ్ళు అలా చేస్తున్నారు కావాలని, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది రేఖా భోజ్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో తాను ప్రచారంలోకి వచ్చానని, అఖండ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తున్నారు.